వింటున్నాం అన్న వాళ్ళ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓకే, మంచిది. దేవుని వర్తమానాన్ని మనం విన్నాం. చక్కటి వర్తమానం దేవుడు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. మరి మరొక పర్యాయం మరి దేవుడు ఈరోజు మనందరితో సమృద్ధిగా మాట్లాడాలని ఆశపడుతున్నారు. ఎన్నో రోజు ఇది? 4వ రోజా? వెరీ గుడ్, మంచిది. 4 ప్రసంగాల 4 విన్నారా? ఇది 4వది. 3 ప్రసంగాలు మీరు విన్నారు. ఓకే, మంచిది. 6 ప్రసంగాలు అయిపోయాయి. దేవునికి స్తోత్రం. మంచిది. చక్కటి దైవ సేవకుల్ని పిలిచారు. మరి నాకంటే ముందు చెప్పిన దైవ సేవకులందరూ నాకు పరిచయమైనటువంటి వారే. మరి చక్కటి వర్తమానాన్ని వారు అందించగలరు నాకు తెలుసు. మరి ఈరోజు ఒక వాక్య భాగాన్ని మనం నేర్చుకుందాం. మంచిది. ఉపవాసం అంటే ఏంటి చెప్పండి. ఉపవాస ప్రార్థనలు కదా, ఉపవాసం కోసం మనం చెప్తున్నాం. ఉపవాసం అంటే ఏంటి చెప్పండి. ఉపవాసం అంటే ఏంటి ఎవరైనా చెప్తారా? ఓకే, మంచిది. మన ప్రశ్న, ఇక్కడ ఎవరైనా ఉపవాసంతో వచ్చారా? ఉపవాస ప్రార్థన గారికి ఎవరైనా ఉపవాసంతో వచ్చారా? ఓకే, చేయొద్దండి అని నేను అమ్మ. కానీ రాత్రి వచ్చేటప్పుడు ఉపవాసంతో రండి, దేవుడు మరింత అద్భుతంగా మీతో మాట్లాడాడు. మంచిది ఉంటారు. ఉపవాసం ఒక్క పూట అయినా ఉపవాస ప్రార్థన పెట్టుకుని ఒక పూట అయినా ఉపవాసం ఉండకపోతే మంచిది కాదు. మరి నేను ప్రతి డిసెంబర్ నెలలో మరి క్రిస్మస్ సీజన్లో మరి 21 రోజు ఉపవాసం ఉంటాను. మరి అప్పుడు మా పాస్టర్ గారికి చక్కటి భోజనాలు పెడతారు. ఇప్పుడు డిసెంబర్ రోజు పండుగ. డిసెంబర్ 1వ తారీఖు నుంచి మీటింగ్ స్టార్ట్ అయిపోయినా కాబట్టి 1వ తారీఖు విశాఖపట్నం, 2వ తారీఖు అరకు. మరి అక్కడ నెలంతా మీటింగ్స్ ఉంటాయి. ఇలాగే మరి ఎక్కడో చోట వాడబడుతూ ఉంటాం. అయితే నెలంతా మంచి భోజనం పెడతారు, చాలా శ్రేష్టంగా ఉన్న మంచి ట్రీట్మెంట్. కానీ అటువంటి టైంలోనే మరి నేను 21 రోజు ఉపవాసం ఉంటాను. ఉపవాసం అయిపోయిన తర్వాత 1వ తారీఖు నుంచి మరి ఏదైతే ప్రార్థన చేసుకుంటున్నామో, ఏదైతే ఉపవాసంతో కనిపెడతామో దాన్ని దేవుడు నా జీవితంలో ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాడు. మరి నిజమే, ఉపవాస ప్రార్థనలు కేటాయించుకుని పాస్టర్ గారు చక్కటి ప్రార్థన పెట్టారు. మరి ఈ ఉపవాస కుడికలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని అంశాలు. సరే, మంచిది. ఉపవాసం ఎన్ని పదాలవి, ఎన్ని అక్షరాలవి చెప్పడం? అలాగే ఎన్ని అక్షరాలు? వా స 5 అక్షరాలు కదా. సరే, ఒక్కొక్క లెటర్ గురించి ఒక్కొక్క మాట మీకు చెప్తాం. మరి మనకి సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి ఈరోజు ఒక అక్షరాన్ని మనం చూద్దాం. ఉపవాసం అంటే మరి నేను ఒక బుక్లో చదివా చక్కగా. ఉపవాసం అంటే దాంట్లో పొందుపరచబడింది. ఉపవాసం అనే మాట మనకు కనబడితే దాంట్లో 5 పదాలు. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క మాట మరి నేను చక్కగా తయారు చేసుకొచ్చాను. అది మీకు చూపించాలని అంటే. ఓకే, మంచి సింపుల్గా మీకు అర్థం అవడానికి ఉపవాసం అంటే ఏంటి మరి అందరూ చూడండి. మీకు కనిపిస్తుందమ్మా? సరి చదువుకున్న వాళ్ళు చెప్పండి. ఉ అంటే చెప్పాలి, చెప్పాలి. ఉ అంటే ఉపేక్షించుకోవడం. రెండోది పా అంటే పరీక్షించుకోవడం. మూడోది వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవడం. సా అంటే సహవాసంలో ఉండడం. ము అంటే ముందుకు సాగడం. మరి సింపుల్. మరి ఈ 5 మాటలు మీరు గుర్తుంచుకోండి. ఊ అంటే ఏంటో ఈరోజు చెప్తాను. ఊ అంటే ఏంటి? ఉపేక్షించుకోవడం. సరే, మంచిది. ఈ ఉపవాస ప్రార్థనల్లో మనం చేయవలసిన పనుల్లో ఏంటంటే ఉపేక్షించుకోవడం. చెప్పండి అందరూ. మంచిది, గట్టిగా చెప్పండి అందరూ. ఫస్ట్ ఉపేక్షించుకోవడం. సరే, ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? ఉపేక్షించుకోవడం అంటే ఎవరు చెప్తారా? మాటలు మాట్లాడండి. అర్థమవుతున్న మాటలు. ఊ అంటే ఉపేక్షించుకోవడం. మరొక పాయింట్ నేను చెప్తే జాగ్రత్తగా ఉపేక్షించుకోవడం. సరే, చెప్తారా? ఉపేక్షించడం అంటే సింపుల్గా అవాయిడ్, ఇగ్నోర్. మంచిది. దాన్ని తెలుగులో మనం నేర్చుకున్నాం. ఉపేక్షించడం అంటే విడిచిపెట్టడం. చెప్పండి అందరూ. గివ్ అప్, విడిచిపెట్టడం, వదిలేయడం. చెప్పండి అందరూ సరిగా. ఉపవాసం అంటే ఏంటి? మొట్టమొదట ఊ అంటే ఉపేక్షించడం. ఉపేక్షించడం అంటే చెప్పాలి అందరూ, చాలా బాగా అర్థమవుతుంది మీకు. ఈరోజు మీరు జాగ్రత్తగా వినాలి చక్కటి మాటలు. ఉపేక్షించుకోవడం. ఉపేక్షించుకోవడం అంటే విడిచిపెట్టడం. మంచిది. దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ, ఉపవాస ప్రార్థనకు వచ్చిన ప్రతి బిడ్డ కొన్నిటిని ఉపేక్షించాలి, విడిచిపెట్టాలి. మరి ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏమేమి విడిచిపెట్టాలో ఈరోజు మనం నేర్చుకుందాం. జాగ్రత్తగా ఆలోచించండి. మరి వచ్చినటువంటి వారందరినీ ఖచ్చితంగా దేవుడు బ్లెస్ చేయాలని ఆశపడుతూ ఉన్నారు, దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి ఖచ్చితంగా మీరందరూ జాగ్రత్తగా దేవుని మాటలు ఆలోచించండి. ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా కూడా వచ్చిన అందరినీ దేవుడు సమృద్ధిగా